సో ఎలక్షన్స్లో గెలవడానికి మీరు ఫాలో అయిన పాలసీస్ ఏంటి? ఎట్లా అప్రోచ్ అయ్యారు ఓటర్స్ని? ఎక్కువ ఓట్లు రావడానికి మీరు వాళ్ళకి ఏం ప్రామిస్ చేసారు? జనాలు మిమ్మల్ని ఎట్లా నమ్మారు? ఫస్ట్ మనం ఏదైనా గెలవగలిగితే బయటనైనా గెలవగలుగుతాం కదా. అవును. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళకి మోటివేషన్ చేసి మా ఇంట్లో వాళ్ళతో సహా మళ్ళీ నాకు సపోర్టింగ్ ఉన్న వాళ్ళతో పాటు ప్రజలలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పేసిన. ఎట్లా అంటే ఇన్ని రోజుల ప్రభుత్వము ఉంది, మనకు సర్పంచ్లు ఉన్నారు, వార్డ్ మెంబర్లు ఉన్నారు, మన ఊరు డెవలప్మెంట్ కాలేదు. ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్సన్గా వస్తున్నా కాబట్టి కొంచెం నన్ను నమ్మి గెలిపియండి. మనం వచ్చిన పథకాలని పేదవాళ్ళకి కానీ మనకున్న వికలాంగులుగా కానీ ఎవరికి అయినా కానీ ప్రతి ఒక్క పథకం నా ద్వారా మీకు అందుతుంది. నన్ను నమ్మి ఒకసారి గెలిపియండి. నేను చేసే ప్రతి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామ సభలో చెప్తాను. ప్రతి ఫండ్ కానీ మనకి దేని ద్వారా వస్తుంది, దేని ద్వారా వెళ్తుంది, ఈజీఎస్ కానీ ఎమర్జీఎస్ కానీ దేని ద్వారానైనా ప్రతి ఒక్క ఫండ్ గురించి మీకు చెప్తాను. ఏదైనా డెవలప్మెంట్ కోసమే నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది నా ఊరు, నా గ్రామం, నా గ్రామ ప్రజలు అన్నట్టు నేను భావించి నేను ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అట్లా ఇక అందరూ నాతో పాటు కూడా ప్రచారానికి రావడం జరిగింది. అట్లనే అందరికీ నేను మోటివేషన్ బాగా చేశాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్ గా ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా కొంచెం రిసీవ్ చేసుకున్నారు బానే. అట్లా 2000 ఓట్లల్లో 1300 మంది ఓట్లు వేసారు. దానిలో 830 ఓట్లు మీకు వచ్చినాయి కదా. సో ఇంకా ఏం 1913 ఓటింగ్ 1913 ఓట్లు ఓటింగ్ అయినాయి. 838 ఓటింగ్ వచ్చేసి 838 మీకు వచ్చేసినాయి.